ఒక నాయకుడిని నాయకుడిగా ఎప్పుడు గుర్తిస్తారు? అధికారంలో ఉన్నప్పుడా? లేదంటే ప్రజలకు సంబంధించి ప్రజా అవసరాలను తీరుస్తూ, ప్రజల మధ్యలో కొనసాగిస్తూ ఆహ్, ప్రజలే పరమావధిగా భావించే ఆ లక్షణాలు జూసా? ఖచ్చితంగా రెండో పాయింటే. ఎందుకంటే ఇది ఈ లక్షణాలు ఎక్కువగా ఎవరిలో కనిపిస్తాయి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో జూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఫార్మ్ హౌస్‌కే పరిమితం అయిపోతారు. ఆయన ప్రత్యేకంగా ఓ ప్రపంచాన్ని తయారు చేసుకొని అక్కడే ఉండిపోతారు అనేది ఆయన ముద్ర. ఆయన కూడా అలాగే చేస్తారు. ఓడిపోయిన తర్వాత కనిపించరు. ఏదో అప్పుడప్పుడు వస్తారు, మాట్లాడతారు, ఎళ్తారు. కంప్లీట్‌గా ప్రజల్లో ఉండరు. అదే అధికారంలో ఉన్నవాడు మాత్రం నిత్యం ఎక్కడో చోట కనబడతా ఉంటారు. ప్రతిరోజు టీవీ ఛానెల్‌లో ఎక్కడో చోట ఆయన ఉపన్యాసం వినిపిస్తా ఉంటది. ఇంక ఎన్నికల దగ్గరొచ్చినాయంటే ఆయన హెలికాప్టర్ ఏసుకొని సుడిగాలి పర్యటన చేసేస్తుంటారు. ఒకే రోజు 2, 3 నియోజకవర్గాలు తిరిగేసి ఆయన ప్రసంగాలు, ఆయన ఉపన్యాసాలు ఉంటాయి. సుడిగాలి పర్యటన చేస్తారు. అంత యాక్టివ్‌గా తిరగగలిగే ఒక సీఎం, ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక్కసారిగా ఓటమి పాలయ్యారంటే మళ్ళీ కనపడరు. అదే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాస్తంత అటో ఇటుగా ఆ ముద్రే ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో ఉండరు ఆయననేది. ఇంకా ఆయన అధికారంలో ఉన్నప్పుడైనా ప్రజలతో ఉంటారు కేసీఆర్. ఈయన అది కూడా ఉండరు అనేది. కాకపోతే ఓకే. ముఖ్యమంత్రిగా కాబట్టి ఆయన ఒక కార్పొరేట్ ఉద్యోగిలాగా డైలీ సెక్రటేరియట్‌కెళ్ళి పంచ్ కొట్టి టైమ్ టు టైమ్ బయటకొస్తారు అనేది. అంతకు మించి ఇంకా అధికారంలో ఉన్నోడు ప్రజలను పట్టించుకోరు. అలాగని ప్రతిపక్షంలో ఉన్నోడు గతంలో పాదయాత్ర పేరుతో ఉన్నారు ప్రజల్లో. మొత్తం 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తే తిరిగారు. మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ తాడేపల్లికో లేదంటే బెంగుళూరుకో పరిమితం అవుతున్నారు తప్ప అంతకు మించి లేదు అనేది. అదే ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు గారి విషయానికొస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన తిరుగుతానే ఉన్నారు ప్రజల మధ్యలో. ఆయన షూటింగులు చేసుకుంటూ మధ్య మధ్యలో కౌలు రైతులుగానో రూ. 1,00,000 ఇవ్వడం ఇంటింటికి వెళ్లి, లేదంటే ఇంకొక సమస్య అక్కడ ఏదో అత్యాచారం జరిగింది, లేదంటే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడం, అక్కడ మేము ఉన్నామని అండగా నిలబడ్డం, ప్రజావాణి లాంటి కార్యక్రమాల్లో పెట్టడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఎప్పుడు ఏదంటారు జనాల నాలుక మీద ఆడడం అంటే వాళ్ళు ఎప్పుడు కనిపిస్తా ఉంటేనే వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం ఎక్కువ ప్రజల్లో తిరగడం, అలా తిరుగుతూ ఉన్నప్పుడే ఆయన అరెస్ట్ అవ్వడం. ఓకే. ఎన్నికల దగ్గరలో తిరిగారనుకోండి మొదట్లో రాలేదని అనొచ్చు చాలామంది. మిగిలిన నాయకులు రాలేదు గానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎక్కడ వ్యక్తి కాదు, హైదరాబాదు పక్క రాష్ట్రం వ్యక్తి, ఈయనకి సొంత ఇల్లు లేదని విమర్శించినా సరే ఆయన వస్తూ పోతూ ఆయన ఉన్నారు. తర్వాత కొన్ని రోజులకి పర్మనెంట్ అయ్యారు ఇక్కడ. ఇక్కడే తిరగడం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి అనేది. అలా ఉండడం వల్లే ఇప్పుడు అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు అని కొంతమంది అనే మాట. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క పరిపాలనలో ఒక్కొక్క వేవ్ నడుస్తా ఉంటది కాబట్టి 5 ఏళ్లకోసారి. అప్పుడు ఫ్యాన్ వేవ్ నడిచింది. ఇప్పుడు సైకిల్ వేవ్ నడిచింది అనేది. దానికి తోడు టీ గ్లాస్ యాడ్ అయింది అని. హ్యాపీగా ఇప్పుడు సైకిల్ తొక్కుంటూ టీ తాగుతున్నారు ఆళ్ళిద్దరూ అధికారంలో కూర్చొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ బెంగుళూరు ప్యాలెస్‌కో లేదంటే తాడేపల్లి ప్యాలెస్‌కో పరిమితం అవుతున్నారు. ప్రజల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఉద్యమాలకు పిలుపునిచ్చినా సరే ఆయన ముందుండి ఉద్యమం నడిపించాల్సింది పోయి కార్యకర్తలు మీరెళ్ళండి, మీరు చేయండి అంటా ఉంటే అధినాయకుడు మాత్రం ఎక్కడో ఉంటున్నారు. అది సక్సెస్ అవుతున్నా లేదా అంటే వచ్చేవాళ్ళొస్తున్నారు. కాకపోతే ఆశించిన స్థాయి స్పందన అయితే రావట్లేదు అనేది. అలాగని జగన్ వస్తదంటే ఖచ్చితంగా వస్తది. ఆయన క్రౌడ్ పుల్లర్ నాయకుడు కాబట్టి జగన్ వస్తున్నాడంటే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎన్నికల ముందు సిద్ధం లాంటి సభలు అంత భారీగా సక్సెస్ అయ్యి లక్షలాది మంది జనం వచ్చారంటే ఎందుకు వచ్చారు అక్కడ? ఓకే. గ్యాదరింగ్ ఖచ్చితంగా ఉంటది. ఉండదని అనడానికి లేదు. కాకపోతే అక్కడ జగన్ ప్రసంగానికి, జగన్ ఉపన్యాసానికి, జగన్ ఏం చెప్తారు అని జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు దాంతో వచ్చారు చాలామంది. కాకపోతే అనుకున్న స్థాయిలో ఆ ప్రసంగాల ఉపన్యాసాలు లేకపోవడం ఒక రకంగా అదొక దెబ్బ కొట్టింది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఓటమి పాలైన తర్వాత ప్యాలెస్‌లకో, బంగ్లాలకో పరిమితం కాకుండా ఒక పవన్ కళ్యాణో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలైనా సరే ఇలా పవన్ కళ్యాణ్ గారైతే ఇంకా 10 ఏళ్ల పాటు తిరుగుతానే ఉన్నారు ప్రజల్లో. ఇప్పుడంటే డిప్యూటీ సీఎం అయ్యారు గానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత అధికారానికి చాలా దూరం అయ్యారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి తర్వాత అధికారంలోకి వచ్చారు. కానీ ఈయన అలా కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. అసలు వస్తారని ఎవరు ఊహించలేదు. 23 స్థానాలకే పరిమితమైన పార్టీ మళ్ళీ ఎలా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఏదో ఒక మిరాకిల్ జరిగినట్టుగా కూటమి కట్టడం, భారీ స్థానాలు మూటగట్టుకోవడం ఒక్కసారిగా 140కి పైగా స్థానాలు ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సాధించుకుందంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. 11 స్థానాలకే వైసీపీని పడగొట్టేలా వ్యూహం రచించారంటే అది కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఉండే నాయకుడినే ప్రజలు గుర్తిస్తారు అనడానికి నిదర్శనం అనేది ఇప్పుడు చెప్తున్నమాట.